శ్రీ మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు బారిస్టర్ పార్వతీశ 35వ చివరి భాగం 28/2/25 రేపటి నుంచి మళ్ళా కొత్త ఏదో ఇగో లోపలికి పార్ట్ 3లో 22వ అధ్యాయం. నాకు కోర్టు పని ఎక్కువైన కొద్దీ నా వృత్తి మీద నాకెంతో నిరుత్సాహం, అసహ్యం కలగటం ప్రారంభించింది. ఇక్కడ జరిగే అవకతవకలు, ప్రీడర్ల మనస్తత్వం, క్లయింట్ల పేచీకోరు స్వభావం, పరధనాపై అపేక్షపై అంగుళం మేరైన పరుల ఆస్తిని అపహరించాలనే ఉత్సుకత, బేడకో పావలాకో కక్కుర్తిపడి ప్రతివాది తరఫున కోర్టుకు హాజరై దేవుని ఎదట నిజం చెబుతాను, అబద్ధం చెప్పను అని ఘరానా ప్రమాణం చేసి నిర్మోహమాటంగా తప్పుడు సాక్ష్యం చెప్పటమే వృత్తిగా పెట్టుకున్న మనుష్యులను చూస్తుంటే తమ ఉద్యోగానికి గవర్నమెంట్ ఇచ్చే జీవన భృతికి తృప్తి పడక రహస్యంగా చెయ్యి దాపి సంపాదించి తమరు నిత్యం చేసే న్యాయ విరుద్ధ కార్యకలాపాలను విస్మరించి ఆ నేరాలే మరొకడు చేశాడని అభియోగం కోర్టులో వస్తే ఆ మనిషికి శిక్షార్హుడని నిర్మోహమాటంగా శిక్ష విధించే అధికారులు చూసే నేను నేర్చిన విద్య మీద, సంపాదించిన డబ్బు మీద, ఉద్యోగం చేసి న్యాయమూర్తుల మీద, సాటి ఆంధ్రుల మీద, అసలు మానవ జాతి మీదని, ఈ నాగరికత మీదని ద్వేషం, అసహ్యం బయలి ఈ వృత్తి ఎప్పుడు వదులుకుందామా అనే తొందరపాటు ఎక్కువ కాదు. గాంధీ గారు న్యాయవాదులంతా ఈ న్యాయస్థానాలను, విద్యార్థులంతా విద్యాలయాలను విడిచి దేశ సేవకై కంకణం కట్టుకొని జీవితాలు స్వరాజ్య సంపాదన అంకితం చేసుకోమని చెప్పిన ప్రబోధనలు ఎంత సత్యం, ఔచిత్యం ఉన్నదో రోజు రోజు రుజువవుతూ వచ్చి నేను కోర్టు పని తగ్గించుకొని ఎక్కువగా కాలక్షేపం చేస్తూ వచ్చి ఈ బాధపడలేక క్లయింట్లు వేరే ప్లేయర్ల దగ్గర వెళ్ళక తప్పిందిగా దేని ప్రచార పర్యటనలో ఒక రోజున అరెస్టు కాక తప్పని గవర్నమెంట్ ధర్మమాని 6 మాసాలు రాజమండ్రి జైల్లో విశ్రాంతి తీసుకోమన్న న్యాయమూర్తులు కరుణామయులు తమ ఆజ్ఞ అవశ్యమనుసరణీయం, నేనందుకు కృతజ్ఞుడను అని నమస్కరించి బోనులోంచి దిగేసరికి అక్కడ గుమిగూడిన జనమంతా హర్షధ్వానాలు చేస్తుంటే న్యాయస్థానంలో కూర్చున్న అధికారి నిశ్చేష్టుడై సిగ్గుతో తల వంచుకున్నాడు. ఇంకా అక్కడ విచారణ చూడటానికి వచ్చిన జనమంతా నాతోటి కూడా బయటకు వచ్చి జైలు దాకా నన్ను అనుసరి కొత్త కోడలను అత్తారింటికి పంపినట్టు ఆనందాశ్వరవులతో నన్ను నూతన గృహప్రవేశం చేయి వారి దారిన వాళ్ళు మౌనంగా వెళ్ళిపోయి జైలుకెళ్ళడం అంటే అప్పుడే అందరికీ భయం పోవటమే కాక ప్రతి వాళ్ళు తన కనపడ్డ పోలీస్ జవాన్ దగ్గర వెళ్ళి చేతనైతే నన్ను అరెస్ట్ చేయి, ఏమాత్రం చేస్తావో చూస్తా అన్న సవాలు చేసేంత వరకు ప్రతి యువకుడికి ధైర్యం వచ్చి ఇక జైలుకి వెళ్ళిన వాడు జైలు జీవితనం ద్వారా హాయిగా ఉందని పైకి వచ్చి కబుర్లు చెబుతుంటే చాలా ఇవన్నీ కల్పనా కథలనుకునేవాడు. చూస్తే చాలా వరకు వాళ్ళ మాటలు నిజమే అనిపించిందప్పుడు. ఏమంటే ఇప్పుడు జైళ్లలో బైఠాయించుకొని కూర్చున్న వాళ్ళంతా చాలా చదువుకున్న వాళ్ళు, ఆస్తిపరులు, పెద్ద సంపాదనలు అలవాటు పడిన వాళ్ళు. వాళ్ళందరూ జైల్లోకి వచ్చిన పూర్వపు అలవాటులను మార్చుకోలేక అక్కడక్కడ కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడం మొదలెట్టి, అంటే కావలసిన రకరకాల పలహారాలు, టీలు, కాఫీలు, సిగరెట్లు మొదలైనవన్నీ జైలు గోడల లోపల తెప్పించుకోకూడదని
సంగతి తెలిసి కూడా తమకు కావలసిన సదుపాయాలను చాలా వరకు ఎలాగో ఒకలాగు తెప్పించుకోవటం అలవాటు చేసు. ఒక రోజున ఒక తమాషా జరిగి మా అందరిలో పెద్ద నాయకుడికి ఆ చేష్టలు విని ఇష్టం ఉండేది కాదు. ఒక రోజున ఎవరో ఇంటి దగ్గర నుంచో మరొక చోట నుంచో జిలేబీలు చేయించి తెప్పించడమే కాక అది అందరికీ పంచిపెట్టా. ఈ నాయకుడు ఇక్కడికి ఎలా వచ్చింది అని ప్రశ్నించడం కూడా నిర్మోహమాటంగా తమకు కావాల్సినంత పుచ్చుకొని అది అందించిన వాళ్ళని మెచ్చుకున్నాడు. ఆ మర్నాడు ఏదో పండగని పేరు పెట్టి 4 రకాల పలహారాలు, కాఫీలు, టీలు హోటల్ నుంచి ఒక పెద్ద మనిషి తెప్పించి అందరికీ విందు చేయించాడు. మా నాయకుడు వచ్చి ఏర్పాడంతా చూసి ఇదంతా చట్టవిరుద్ధం, ఎవరు ఏర్పాటు చేశారు, ఇవన్నీ ఇక్కడికి ఎలా వచ్చాయి అని కొంచెం తీవ్రంగా ప్రశ్నించాడు. ఎవరు కిక్కురు మనలేదు. అందరూ తెల్లబోయి మోగబోయి కొట్టి ఏమండి ఎవరు మాట్లాడలేం అని ఆయన మళ్ళీ మరింత తీవ్రంగా అడిగారు. మేము ఊరుకోలేక దానికి సమాధానం, కానైతే నేను చూడలేదు కానండి, బహుశా నిన్నటి జిలేబీలు వచ్చిన దారిని ఇవి వచ్చి ఉంటాయని నా ఊహ అన్నాను చాలా గంభీరం. అక్కడ ఉన్న వాళ్ళంతా పకారున్నారు. ఆయనకు విపరీతమైన కోపం వచ్చి ఆ విందులో పాల్గొనకుండా వెళ్ళిపోయారు. అలాంటి కాలక్షేపాలేవో తరచూ జరుగుతూ మా బాధలను మరపిస్తూ ఉండేది. ఇవి కాక ప్రతిరోజు సాయంకాలము రాత్రు పురాణ కాలక్షేపాలు, రాజకీయ ఉపన్యాసాలు, శాస్త్రీయ విషయాలపై చర్చలు జరుపుతూ ఉండేవారు. ఆయా విషయాలలో ఆరితేరిన అంచేత మాకు వినోదానికి విజ్ఞానానికి ఏ లోటు లేకుండా కులాసాగాని జైల్లో రోజులు ఏ బాధ తెలియకుండా గడుపుకొచ్చేవారు. నాకు తెలియకుండానే ఇట్టే 6 నెలలు గడిచిపోయాయి. ఒకరోజు ఉదయాన్నే పోలీస్ జవాను, అయ్యా తమరు ఇంకా ఇక్కడ ఒక క్షణం కూడా ఉండటానికి వీల్లేదని, వెంటనే తమరింటికి దయచేయవలసిందని సూపరింటెండెంట్ గారు తమతో మనవి చెయ్యమన్నారు. కాళ్ళు 2 తక్కువ శబ్దం చేస్తూ దగ్గరకు వచ్చి సలాం చేసి వెళ్ళిపోయారు. మిత్రులంతా నన్ను అభినంది పునః శీఘ్రమేవ జైలు ప్రాప్తిరస్తు అని అలాగే నిలబడి ఇంటికి వెళదామని వెనక్కు తిరిగేసరికి మా మామగారు నవ్వుతూ అక్కడ నిలబడ్డా. ఏ నాయనా పార్వతీశం, ప్రథమ పరీక్ష అయిందా? బాగానే రాసినట్టున్నావి, దా వెళదామని నా భుజం మీద చెయ్యేసి అక్కడున్న గుర్ర బండిలో నన్ను కూర్చోబెట్టి ఆయన కూడా పక్కన కూర్చో ఇంటికి తీసుకు వెళ్ళారు. నేను కులాసాగా మాట్లాడుతూ సరస్వతి గుమ్మం దగ్గర నా కోసం నిరీక్షిస్తూ ఉంటుందని కలలు కంటూ ఇంటికి వద్దకు వచ్చేసరికి గుమ్మంలో మా అత్తగారు మటుకు నిలబడి ఉండటం చూసి నాకు కాళ్ళు చల్లబడి హృదయం బరువెక్కి మనస్సు వికలమైంది. ఈ మార్పులన్నీ మామగారికి నా ముఖంలో కనబడ్డాయి కాబోలు. ఆయనంతో సానుభూతిగా నెమ్మదిగా నా భుజం మీద చెయ్యేసి, సరస్వతి కూడా ఈ మధ్య అరెస్ట్ అయిందో, దానికి 3 నెలలు శిక్ష వేశారు, 1 వారం రోజుల్లో అది తిరిగి వస్తుంది, నీకు తెలిసే ఉంటుందని ముందు చెప్పలేదు నీతో అన్న. ఆహా బాగాగండి, చెప్పకపోతే మటుకు మునిగిపోయిందేముంది, ఇలా జరుగుతుందని నేను ఊహించి ఉండాల్సింది అన్న. బండి దిగి తిందగా ఇంకేం మాట లేకుండా నా గదిలోకి వెళ్ళిపోయి చట్టసమ్మతమైనవి కానివి కావలసిన సదుపాయాలేవు ప్రయత్నం చేసి సాధించుకొని జైలు జీవితం ఆలాడి పాపం సరస్వతి ఎలా భరిస్తుందో ఆలోచన వచ్చేసరి పట్టరాని దుఃఖం వెంటనే ఆమె సాహసం కార్యదీక్ష తలుచుకుంటే ఎంతో ఆనందము ఆశ్చర్యం. ఒక్క మనిషి మాట వల్ల జాతి మత లింగ వయో భేదం లేకుండా అశేష ప్రజానీకానికి ఎంత భావోద్రేక ఒక్క మాట కలిగిందంటే ఎంత ఆశ్చర్యం. నానాటికి ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. పోలీసు జులుము దౌర్జన్యం మితిమీరిపోతుంది. ప్రతిరోజు వందలాది వేలాది జనం
ఈ బాధ అనుభవిస్తున్నారు. అంతకు 10 రెట్లు జనం నిర్భయంగా నిరునవ్వుతో జైలుకు వెడుతున్న లాఠీ దెబ్బలు తింటూనే ఉన్న, కాళ్ళు చేతులు విరగ్గొట్టుకొని వికలాంగులవుతూ ఉన్న, కొంతమంది మృత్యువాత కూడా పడ్డ. ఏమైనా నదురు బెదురు భీతి లేకుండా, వెనుదిరగడమనే మాటే లేకుండా ముందుకే వేలాది లక్షలాది జనం తోసుకు వస్తారు. జైళ్లలో ఎక్కడా ఖాళీ కనపడతారు. దెబ్బలు తిన్న వాళ్లతో ఆసుపత్రులు పోతున్నాయి. ఎలా భయవద్భారతం ఒక్కుమ్మడిగా ముందుకు తోసుకు వస్తుండే పాలకవర్గం భయభ్రాంతులై ఈ ప్రవాహాన్ని, ఈ ఉద్రేకాన్ని ఎలా అరికట్టాలో జోకొట్టాలో తెలియక ఉక్కిరి బిక్కిరి కాసాగ. అధికారులు ఏమి చెయ్యటానికి తోచక, ఈ తుఫాను అరికెట్టే ఉపాయం తోచక దౌర్జన్య కాండకు దిగ. జైల్లో పడ్డ స్త్రీ పురుషాదులు రకరకాలుగా హింసలు పెట్టి, అది చాలక మన మతానికి వర్ణ వ్యవస్థకు అపార్థాలు కల్పించి వర్ణ విద్వేషం రెచ్చగొట్టి, ఈ ద్వేషం శాశ్వతంగా ఉండటానికి ఒక ప్రత్యేకపు రాజకీయ పార్టీకి నాయకులుగా తయారు చేసి ఫలితం వెంటనే కలిపి వారు ఆశించంతంతా అనుకున్నంతా జరగనేయే. భరతఖండమంతా ఒక్కటవుతుందని, పునరుజ్జీవనం పొంది పూర్వపు ఔన్నత్యం పుంజుకుంటుంది అనే ఆశకి క్షణాలు ఆశాకిరణాలు కనబడుతున్నాయన్న సమయం పాలకులు నాటిన విషబీజాలు మహావృక్షాలై విషవాయువుల దేశం నలుదిక్కులా ప్రసరింపజేసి మత కల్లోలాలు కుల విద్వేషాలు ఎక్కడ చూసినా బయలుదేరదీసి మళ్ళీ కొన్ని దశాబ్దాల వరకు ఈ దేశం లేవకుండా నడుం వెరగొట్టినంత పని జరిగి కాంగ్రెస్ ఉపన్యాసాలు, ఉత్సవాలు, ఊరేగింపు ఎక్కడ బయలుదేరిన వాటి కడ్డు తగలటానికి, చెదరగొట్టడానికి పోలీసు లాఠీలు అక్కర లేకుండా ఈసారి వారు తన బలగం కొద్దయిన రౌడీ మోకలు వెంక పెట్టుబడి వీరిని చెదరగొట్టడం ఒక పరిపాటైపోయి ప్రతి వర్గంలో, ప్రతి శాఖలో ఇక ఇన్నటి మాట రెండు. ప్రతి ఇంట తండ్రి కొడుకులు, భార్యాభర్తలు, సోదరుల మధ్య ఈ వైషమ్యాలు ప్రబలిపోయి దేశం చిన్న భిన్నమైపోయే స్థితికి దుర్భరమైన ఈ విభిన్నత్వాన్ని దారి తీసినవాడు, ప్రోత్సహించినవాడు, పెద్దలు, చదువుకున్నవాడు, విజ్ఞానవేత్తలే కాని సామాన్య మానవులు కాదు. కానీ ఈ పరిస్థితులు ఎలా ఉన్నా, ఎంత బాధాకరంగా ఉన్నా మన లక్ష్యం మరువకూడదు. గమ్యం చేసి తీరుతా అనే కాంగ్రెస్ నాయకులు శంఖారావాలు మరింత ధీమాగా దేశమంతటా ప్రతిధ్వనించసాగి ప్రజల ధైర్యాలు సడలిపోకుండా ప్రచారం ప్రబోధం ఎక్కువవుతుంది. కొత్త పన్నాగాలు పన్నడం ప్రారంభించారు. గాంధీ గారు అధికారుల మీద, న్యాయస్థానాల మీద రోజు ఏ కించిత్తు గౌరవం కూడా లేకుండా పోనారంభించి అధికారులు ఏ మాటన్నా, ఏ పని చేసినా దానికి అపార్థాలు కల్పించి అల్లరి చేయటం ప్రారంభించారు కాంగ్రెస్. నేను 3వసారి జైలుకు వెళ్ళినప్పుడు వెనక చెప్పిన దువ్వూరి సుబ్బమ్మ గారు కూడా ఆ జైల్లో ఉన్నారు. మమ్మల్ని చూడటానికి ఊళ్ళో నుంచి కొందరు మిత్రులు మాకు కొంచెం ఎడంగా ఉన్న స్త్రీల విభాగంలో దువ్వూరి సుబ్బమ్మ గారు ఈ సంగీతం విని మా విభాగంలోకి వచ్చి ఎవరినైనా ఆ పద్యాలు చదివేది అన్నది. ఆవిడ పూర్వకాలం వితంతు స్వరూపం చూసి మా మిత్రులో ఒకతను మగాళ్ళు లేండి ఇక్కడ పాడుతున్నారు అన్నారు. అలాగానైనా నేను పొరపాటు పడ్డానన్నమాట. ఏదో వెర్రిముండని నాకేం తెలుసు, నాకు తెలిసిందల్లా ఒక్కడే. ఈ రోజుల్లో మగాళ్ళైతే కార్యరంగంలోకి దిగి వాళ్ళు మాకు మళ్ళీ జైల్లో ఉండేవారనుక ఇక్కడ అక్కడ వెర్రి పాటలు, లల్లాయి సంగీతాలు పాడు సుఖంగా తిరుగు ఉంటారనుకోలేకపోయానయ్యా.
అని గిరుక్కున తిరిగి చక్కాపోయింది ఆమె. ఆ దెబ్బతో వీళ్ళ నోళ్లు కట్టుబడి ఎవడి ముఖాన్ని కత్తివేటు వేసిన నెత్తురు చొక్క రాదనుకున్నా. నీళ్లు కూడా ఇంక అక్కడ నిలవలే. మాటామంతిల సెలవని కూడా అనకుండా మౌనంగా వెళ్ళిపో. అటువంటి సంఘటనలు ప్రతినిత్యం ఎన్నో జరుగుతూ ఉండేవి. పూర్వం న్యాయవాదులకు న్యాయవార్తల మీద మూర్తుల మీద ఎంతో గౌరవం ఉండేది. వాళ్ళు న్యాయవాదుల ఎడ ఆదరం, అభిమానం, గౌరవం ప్రదర్శించేవారు. ఇప్పుడు అవన్నీ పోయాయి. అందులోనూ ఆంగ్లేయ అధికార స్థానంలో ఉంటే వారి ఎడల మరీ నిర్లక్ష్యం చూపేవారు మన న్యాయవాది. ఒకసారి బెదవాడ న్యాయవాది ఒకరు మాలా సమర్థుడు, నిజమైన న్యాయవాది దగ్గరున్న ఒక ఊరు వెళ్ళి అక్కడ సబ్ కలెక్టర్ దగ్గర వాదించాల్సి వచ్చి ఆయనంతో శ్రమపడి అక్కడికి వెళ్ళేసరికి కలెక్టర్ గారు ఎక్కడికో వెళ్ళడానికని సైకిల్ ఎక్కబోతున్నారు. ఆయన చూసి సైకిల్ మీద పెట్టిన కారు దింపకుండానే ఏమండి వచ్చారా అన్నారు. అవునండి, తమ వద్ద కేసు ఉన్నది కదా, ఇప్పుడు ఇందులో వాదించటానికి వచ్చి. ఆయన సైకిల్ ఎక్కుతూ అయితే వాదిస్తూ ఉండండి, నాకు కొంచెం పని ఉంది, మరొక చోట అలా వెళ్ళి వస్తా అన్నాడు కలెక్టర్ గారు. అయితే తమరు దయచేసే వరకు వేచి ఉంటానన్నాడు ప్లేడర్. అక్కర్లేదండి, మీ వాదన కానివ్వండి అన్నారు. పోనీ మీరే రోజున వస్తారో రండి అన్నారు వక్కి. మరో రోజు వస్తానండి అని. అక్కర్లేదయ్యా, నీ వాదన కానిమ్మంటున్నా కదా అన్నాడు. ఆయనకు మీరు లేనప్పుడు నన్ను గోడలకు వాదించమని చెప్పడం చాలా హాస్యాలు. నేను వెళుతున్నా సెలవన్నాడు వాడు. కలెక్టర్ గారు ఆగ్రహావేశులై మీరిప్పుడిక్కడ మీ వాదన కొనసాగించకపోతే మీరిక్కడ ఎప్పుడూ వాదించడం జరగదని అదే మనవి కూడా అని మారు మాట లేకుండా వెళ్ళి గాంధీ గారి స్వాతంత్రోద్యమ ప్రభావం హైకోర్టులో కూడా మా గురువు గారు ప్రకాశం గారు ఇటువంటిదే మరో తమాషా చేసి ఒకసారి దొమ్మి కేసు లాంటిది సుమారు 50 మంది ముద్దాయి వారందరి తరఫున వకాలు తప్పించుకొని ప్రకాశం గారు ముద్దాయిల తరఫున వాదించటానికి హాజరయ్యారు. జడ్జి గారు కూడా చాలా తెలివైన వాడు, న్యాయమూర్తులు. ఆయన కేసంతా ముందే క్షుణ్ణంగా చదివి ఒకరిదిగా న్యాయం చెప్పాలని నిర్ణయానికి వచ్చి కోర్టులో న్యాయస్థానంలో కూర్చొని ప్రకాశం గారి ముద్దాయిల కేసు చెప్పమన్నారు. ప్రకాశం గారు ప్రారంభించిన కొన్ని నిమిషాలు ఇకను చెప్పక్కర్లేదు, రెండోది చెప్పను అన్నారు. ప్రకాశం గారు అదే వాదన మళ్ళీ ప్రారంభించారు. జడ్జి గారు 2 నిమిషాలు అయిన తర్వాత కేసు అలా 7-8 సార్లు అయిన తర్వాత జడ్జి గారు కొంచెం చిరాకుగా, ఏమిటండి మీ ఉద్దేశం? ఎన్నిసార్లు అడిగినా మరొకటి ఏమీ చెప్పకుండా అదే వాదన సాగిస్తారు. మీకు ఇంకా చెప్పటానికి ఏం లేకపోతే మానేయకూడదు. ప్రకాశం గారు జడ్జి చూపిన తొందరపాటు తమను గమనించినట్టే ఎంతో ప్రశాంతంగా, అయ్యా, ఈ కేసులో ముద్దాయిలు 50 మంది, అందరి మీద ఒకే నిందారోపణ ఉంది. అంచేత 50 మంది తరఫున నేను వకాల్తా తీసుకు కనుక నా వాదన కూడా ఒకే రకంగా ఉంది. తమరు కాస్త ఓపికతో ఒక్క వాదననైనా పూర్తిగా విని ఉంటే మన ఉభయులకు ఏ ఇబ్బంది లేకుండా ఉండే. తమది కేసుపై పైన చదివిన ఒక తీర్మానానికి వచ్చి మా వాదన వినకుండానే తీర్పు చెప్పేటట్టు అనిపిస్తుంది. ప్రభువులు విన్నా వినకపోయి ఈ 50 మంది తరఫున మా వాదన సాగించి తీరుతాను అని తన వాదన న్యాయమూర్తులు గత్యంతరలే చెవులప్పగించుకుని. చిత్రం ఏమిటంటే అన్ని కేసులు వినేసరికి జడ్జి గారు తన అభిప్రాయం తప్పని తెలుసుకొని వీరి వాదనతో న్యాయం ఉందని గుర్తి వీరికి అనువైన తీర్పిచ్చి మరొక హైకోర్టులో ఆంగ్ల న్యాయమూర్తి కోర్టులో వాదన జరుగుతుండగా తమ న్యాయాధిపతిగా తనతో కూడా తెచ్చుకున్న ఒక కుక్క పిల్ల ఒళ్ళో పెట్టుకొని దాన్ని ఆడిస్తూ లాడిస్తూ కూర్చొని అది చూసిన న్యాయవాది తను చెబుతున్న వాదన విరమించి
మాట్లాడకుండా కూర్చు. న్యాయమూర్తి ఒళ్ళో ఉన్న కుక్క పిల్లలు నిమిడుతూ తల పైకెత్తకుండా ఏం కూర్చున్నారే, వాదన అయిపోయిందా? న్యాయవాది నదురు బెదురు లేకుండా ఒక లిప్త కాలమైన తడుముకో. ప్రభువులు సాగిస్తున్న సమాలోచన పూర్తి కాగానే నా వాదన సాగించవచ్చు అని కూర్చున్నాను. దానికి జడ్జి సిగ్గుతో తల వంచుకొని వెంటనే నౌకర్ని కుక్క పిల్లను తీసుకుపొమ్మని అప్పగి తమకింక మీ వాదన పూర్తి చేయాలి. అంతింత పెద్ద హోదాలో ఉన్న ఆంగ్లాధికారుల ధిక్కరించగలిగే సామర్థ్యం స్వాతంత్రోద్యమానికి పూర్వం ఏ ఒకరిద్దరికో తప్ప అందరికీ ఉండేది కాదు. దొరలలాగానే భయపడ్డం, దొరలనగానే భయపడ్డం, దూరంగా తొలగిపోవడం వగే. ఈనాడు అంటే ఈ ఉద్యమం ప్రారంభించిన తరువాతనే ప్రతిరోజు ఎక్కడ పడితే అక్కడ కనపడటం పరిపాటి. ఈ పరిణామం అనూహ్యం, ఉత్సాహజనకం, భవిష్యత్ శుభసూచకం కూడా. నానాటికి ఉద్యమం తీవ్ర దూరం కాదొచ్చి ఆంగ్లాధికారుల మీద నిర్లక్ష్యం, నిరసన ప్రబలుతూ వచ్చి ఈ పరిస్థితిలో ఎంతకాలం ఈ అధికారం నిలబెట్టుకోవటమనే ఆలోచన ప్రతి వారిలో బయలుదేరి అధికారం తమ చేతిలో ఉన్నవాడు పోలీసు దళం చేత అనేక దౌర్జన్యాలు తమను ప్రోత్సహిస్తూ తమ ప్రోత్సాహం లేకపోయింది. వాడు చేస్తున్న క్రౌర్యాలు, అన్యాయాలు చూసి చూడనట్టు ఊరుకుంటారు. పోలీసుల బెదిరింపులు వదలి లాఠీ చార్జీలు, ఆ పైన కన్నీరు కార్పించే విషవాయు ప్రయోగం, ఆ పైన తుపాకులు, చాబాకులు మొదలైనవన్నీ నిర్భయంగా ఉపయోగించటం ప్రారంభం. అనేక మంది వికలాంగులు తయారయ్యారు. వందలాది జనం అక్కడికక్కడే మరణించారు. పోలీసులకు మించిన ప్రజా సమూహం పోలీసులు మించిన ప్రజా సమూహం కనబడి సైనిక కటకటాన్ని తీసుకువచ్చి గవర్నమెంట్ ఇదంతా ఒక ఎత్తు, దీన్ని మించిన ఎత్తు మరొకటి. పైన చెప్పిన విధంగా మనం బాధించిన వాళ్ళని మన బహిశత్రువులు కాగా అంతకంటే ప్రబలమైన మన అంతఃశత్రువులు కొంతమందిని లేవదీశారు. పని పాట తిండి తిప్పలు వీధులంట తిరిగి రౌడీ మూకల కాంగ్రెస్ సభల్లో అల్లరి చెయ్యటానికి, ఉపన్యాసకుల పైన రాళ్ళు వగైరా రువ్వటానికి, ఇంకా ఎన్నెన్నో రకాల చెప్పకూడని అల్లర్లు చేయటానికి ఉపయోగించుకున్న. ఇంతకంటే దారుణం మనలోనే ఉన్న కులమత వైషమ్యాలు రెచ్చగొట్టి వారిలో చెప్పశక్యం కాని, నిలువ శక్యం కాని, ఎన్నటికీ మానశక్యం కాని ప్రజల విద్వేషాన్ని రెచ్చగొట్టి మనలో సుమారు సగపాలు పైగా జనాన్ని వెడదీసి మనకు శాశ్వతమైన శత్రు సైన్యంగా తయారు చేసిన అధికారులు, వారి అధికారాలు పలాయనం చిత్తగించిన వీరు మటు తమ కృషి ఎన్నో వెర్రి తలలు వేసిన నిర్విరామంగా సాగిస్తూనే ఉంటారని లక్షలాది జనాన్ని జైలుకు పంపిస్తూనే ఉన్న వీరిపైన చేసే ఆరోపణలు ఎంత హాస్యాస్పదంగా ఉంటాయో ఈ వెళ్ళిన ఖైదీలు అధికారులు ఎంత చులకనగా చూసి హాస్యాస్పదులను చేశారో ఒక ఉదాహరణ చెబుతా. ఒక బిచ్చమెత్తుకునే గుడ్డి బ్రాహ్మణుడు 60 ఏళ్ళు పైబడి ఉన్నవాడు ఈ ఉద్యమ ప్రభావానికి లొంగి ఎవరో ధర్మం చేసిన పాత కద్దరు గుడ్డలు కట్టుకొని కళ్ళు మానండోయ్ బాబు, కళ్ళు తెరవండోయ్ అని మాకొద్దు తెల్ల దొరతనమని జాతీయ గీతాలు, ప్రబోధాత్మక గీతాలు పాడుకుంటూ అడుక్కు తింటున్న ఆ అంధుని సూర్యుడస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం పూలద్రోయటాన్ని కుట్ర పన్నుతున్నాడు ఆరోపణ చేసి కోర్టు ముందు హాజరుపరచి బోర్డులో అతన్ని నిలబెట్టి కోర్టు గుమాస్తా ఈ ఆరోపణ ముద్దాయికి చదివి వినిపించి, న్యాయమూర్తి ఈ ఆరోపణకు నీ సమాధానం ఏమిటి? అయ్యా, నేను పుట్టి గుడ్డిని, తల్లిదండ్రులు పోషకులు,
సంరక్షకుడు ఎవ్వరూ లేనివాడు. నా బోటివాడు ఈ పుట్టందుకు నిరక్షరకు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలద్రోసే ప్రయత్నం చేస్తున్నాడని తమరు నమ్ముతారా? తమరు అలా నమ్ముతుంటే నేను ఈనాటికి ఎంత వాడినయ్యానని చాలా గర్విస్తూ తమరే శిక్ష విధించిన అనుభవించగల. నాకది సుఖానుభవం, తమకది దుఃఖానుభవం కాగలదేమో ఆలోచించుకోండి. అక్కడ గుమిగూడిన సమూహం ప్రతి ఒక్కరి గుండె ఒక్క మాట జల్లు. అందరూ దిశలు మారు మ్రోగే హర్షధ్వానాలు చేస్తూ ఆనంద బాష్పాలు రాలుస్తూ నిశ్శబ్దంగా వెళ్ళిపో. న్యాయాధికారి తల వంచుకొని అంధుడైన ఈ ప్రబల విధోని 6 మాసాలు కఠిన శిక్ష విధి. మరొకసారి ఇటువంటి తమాషాయే జరిగింది. ఒక పెద్ద ముత్తైదు 1/2 శతాబ్దం దాటిన వయస్సు గల ఆమె ఈ ఉద్యమంలో ఎంతో కృషి చేస్తున్న ఆమె అరెస్టు చేసి కోర్టులో హాజరుపడి న్యాయాధికారి ఆమె ఏ ప్రశ్న వేయకుండానే ఈవిడెక్కడి నుండి తీసుకొచ్చారయ్యా, పొమ్మనండి అవుతుంది, ఇంటికెళ్ళి ఆవిడ పనిదో చేసుకోమని, రాజకీయాల్లో గాడికి పెట్టద్దని చెప్పి ఈ కోర్టులోకి ఇంకొకసారి వస్తే మాట దక్కదని చల్ల. వెంటనే ఆమె రెప్పపాటు వ్యవధి కూడా లేకుండా ఏమీ తడముకోకూడదు. ఇంకెవరో నాకు చెప్పడం ఎందుకు, తమరు చెప్పిన మాటలే కంగున వినబడుతుంటే, తమరు నాకు చెప్పమన్న మాటలే నేను తమతో చెబుదామని వచ్చి, నాకంతకంటే ఇక్కడ ఇంకో పనేం లేదు. గిర్రున వెనక్కి మారు మాట లేకుండా బయటకు పోలీసులు వెంట పరిగెత్తి. న్యాయాధికారికి విపరీతమైన ఆగ్రహం ఆమె చావగొడదామన్నంత ఉద్రేకంతో లేవబోతుంటూ కోర్టులో ఉన్న జవనమంత చప్పట్లు కొడుతుంటే తన హోదా జ్ఞప్తికి తెచ్చుకొని తల వంచుకొని తన స్థానంలో చతికారు. అలా ఎన్నెన్నో చిత్ర సంఘటనలు జరుగుతుంటే పన్నులు పట్టకూడదు అనే ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం లాంటి ఉద్యమం, కన్నుగీతకు తాళ్ళు ఈతలు ఇవ్వకూడదనే ఉద్యమం, ఇలాంటివెన్నో ఉద్యమాలు ఒకదానికంటే ఒక ప్రబలమై సాగుతుంటే వాటిని ప్రతిఘటించాలి. సాధ్యమైనంత దౌర్జన్యకాండ జరపడం అది చాలక మన అంతఃశత్రువును రెచ్చగొట్టి అంతర్యుద్ధాలు ప్రోత్సహించ వగైరా సమర విశ్రాంతి లేకుండా జరుగుతుండగా ఇది చాలదన్న ప్రపంచ మహాసంగ్రామమే బయలుదేరి మన పాలకులు మన వాళ్ళందరినీ యుద్ధంలోకి మళ్లించడానికి ప్రయత్నం చేయటం, ఏ ఒక్కరూ సైన్యంలో చేరడం ఎంత మాత్రం దేశహితం కాదే. కాంగ్రెస్ హితబోధ చేయడం అది అంతా బూటకమని, తప్పకుండా సైన్యంలో తీరడం ప్రతి పురుషుడికి విద్యుక్త ధర్మమని జస్టిసైట్లు, ముస్లింలు, రాయిస్టులు, రప్పిస్టులు రకరకాలుగా ఉపన్యాసాలు, నాటకాలు, బూటకాలు, ధనాశలు ప్రజలను సైన్యంలోకి లాగే ప్రయత్నాలు సాగించడం. ఈ పరిస్థితిలో అంతగా దూరాన్ని నుండి ఇంత దేశాన్ని పాలించడం దుస్సాధ్యమనే ఉద్దేశం ఆంగ్లేయులకు ప్రబలం కావడం ఎన్నెన్నో అడ్డంకులు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, మారణాలు కల్పించి ఆంగ్లేయులు మన దేశంలో చిన్న భిన్నం చేసి కొంతైనా మనకు అప్పగించి వెళ్ళిపోవడం అందరినీ విభ్రాంతుల్ని చేసేది. ఇక మా బోంట్లం అంటే సామాన్య కాంగ్రెస్ వీరులను ఏం చేయాలో తోచక నానా అవస్థలు, రకరకాల ఇబ్బందులు పడటం చూసి కొన్నేళ్ళు వాళ్లకు సానుభూతి చూపుతూ కొన్ని హితబోధలు చేస్తూ కాలక్షేపం చేశాను. నేను సరస్వతి అచ్యుతరామయ్య గారు ప్రాక్టీస్ పూర్తిగా మాని ఆ పనంతా నన్ను చూడడం. ఈ ఉద్యమం కారణంగా కాకుండానే నాకేనాడు ఈ కోర్టు మీద, ప్రాక్టీసు మీద అసహ్యం తాత్కాలంగా విరక్తి కలిగిందని, నేనింక మళ్ళీ ప్రాక్టీస్ పెట్టడం అసంభవమని మా మామగారికి నచ్చజం. ఇంటికి వచ్చి
ఇంకే ఉద్యోగంలో చేరే ప్రయత్నం లేకుండా ఉన్న భూమి పుత్ర చూసుకొని బాగు చేసుకోమని మా నాన్న వచ్చి చెప్పారు. ప్రస్తుత పరిస్థితులు ఇదే కర్తవ్యమేమో అని నిశ్చయం చేసుకుని నేను సరస్వతి మొగల్తూరు చేరే బాపు గారి బొమ్మ. తుది పలుకు చెప్తున్నారు మొక్కపాటి నరసింహదారు. ఎలాగైతే ఈనాటికి పార్వతీశం 3వ భాగం కూడా పూర్తి చేశారు. ఇందులో నా ప్రయోజకత్వం ఏమీ లేదని ఏదో అనాలోచితమై ఒక శుభముహూర్త చిరంజీవి పురాణం సుబ్రహ్మణ్య శర్మ యాథాలాపంగా చేసిన సూచన విననట్లు నాకు సలహా రూపంగా అనుశాసనం చేశారు శ్రీ నార్ల వెంకటేశ్వరరావు. నా వల్ల కాదు బాబు అంటూనే మిత్రుల మాట తీసేయలేక సహృదయ సాహితీ ప్రియులైన వేదాది మిత్రులకు సమాధానం చెప్పలేక ప్రారంభించిన ముహూర్త బలం నార్లవాడి సంకల్ప బలం ఏకవై ఇంతవరకు నా కృషి జయప్రదంగా సాగింది. బాగోగులు నిర్ణయించవలసిన వాడు సహృదయులైన చదువు వారిలో కొంచెం అభిప్రాయ భేదం ఏర్పడి చాలామంది బాగుందన్నారు. కొందరు మటుకు మొదటి భాగం కంటే రెండవ భాగంలో, రెండవ దాని కంటే 3వ భాగంలో హాస్యం తగ్గుతూ వచ్చింది. కాబట్టి దానికి సమాధానం రెండవ భాగం చివరికి ఇప్పుడు అదే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇది కాక మరొక 2 మాటలు చెప్పాలి. భారతదేశం పడవలో బయలుదేరిన నాటికటి అతను విద్య పూర్తి చేసుకొని ఒక ఇంటివాడే, పెద్దలాయడే, దేశభక్తుడే, నాయకుడు కానున్న సమయం అన్నీ వదులుకున్న నాటి మధ్యలో సుమారు పుష్కరం అంటే 12 సంవత్సరాల కాలం అది త్వరగా పరుగుది. ఈ వ్యవధిలో పార్వతీశం చాలా పెద్దవాడయ్య. శారీరకంగానే కాదు, మానసికంగా, నైతికంగా చాలా ఎదిగాడు, పెరిగి విద్యా విజ్ఞానం తన వృత్తిలో చాలా పేరు ప్రతిష్ట అతి శీఘ్రంగా సంపాదించు కార్యదక్షుడు, కర్మవీరుడు అయ్యా. భక్తుడు, యోచనాపరుడు అయ్యా. విద్యావేత్త, విజ్ఞానవేత్త కూడా అయ్యా. అంతటితో ఆగగా జ్ఞాని కాబోయే లక్షణాలు కూడా ప్రదర్శితమవుతుండేవి అతడు. అందుకే తన రచయిత కూడా ఈ పరిణామాన్ని గుర్తించి తదనుగుణంగా రచన సాగించాలి కదా. అది మొదట్లో నరసాపురం నుంచి పడవలో బయలుదేరి లండన్ చేరే వరకు ఆ అనాగరిక వేషం వల్ల, తరువాత ఇతని విజ్ఞాన కృత వికృత చేష్టల వల్ల అతడు హాస్య నిలయుడై అతన్ని చూసిన వాళ్ళంతా విర్రగబడి నవ్వేవారు. లండన్ చేరేసరికి అతనికి సహజ సిద్ధమైన తెలివితేటలతో తన తప్పులు దిద్దుకుంటూ ఎదుటి వాళ్లను చూసి విద్య నేర్చాడు, నవ్వ నేర్చాడు. ఈ రీతిగా అతను మనసు పెరుగుతుంటే అతని హాస్య తత్వజ్ఞానం కూడా పెరక్క తప్పదు కదా. సాధారణంగా మనిషి నవ్వేయడం, ఎందుకు నవ్వుతున్నాడు ఆలోచించడానికి వ్యవధి లేకపోయినా ఉన్న ఆలోచించకుండానే నవ్వేస్తాడు. సృష్టించబడ్డ అనంత కోటి జీవకోటిలో నవ్వగలవాడు మానవుడు. నవ్వగలగడమే కాకుండా ఎందుకు నవ్వుతున్నామని ఆలోచించగల శక్తి అతను ఉపయోగించుకున్నా లేకపోయి అతనిలో ఉండటం మటుకు ఎలా. ఎదుటవాడిలో ఉండే వికృత వేష భాషలు చూసి సాధారణంగా మానవుడు నవ్వుతాడని మన అలంకారిక మతం. కేవలం ఆ వేషభాషల వికృతి చూసే కాకుండా పైకి ప్రస్ఫుటంగా అస్తవ్యస్తాలు, అవకతవక, అనాలోచిత కార్యకలాపాలు మొదలైనవన్నీ కూడా హాస్యజనకాలేనని మనం తెలుసుకోవాలి. ఇవి తెలుసుకొని నవ్వినా కూడా కారణం ఊహించకుండానే నవ్వు. కానీ వీటన్నిటికీ
కారణం లేకపోవడం. ఎదుటివాడిలో ఉండే అజ్ఞానాన్ని చూసి నేను చాలా తెలివైన వాడిని, నేనే అయితే ఇటువంటి వెర్రి వేషాలు, వికారపు చేష్టలు, తెలివి తక్కువ పనులు చేస్తానా అనే అహంకారం అతనికి తెలియకుండానే అతనిలో హాస్యాన్ని ప్రేరేపించగా ఒక మాట నవ్వేసి దాన్ని గురించి ఇంకా ఆలోచించకుండా తన దారిని తనుపోదు. ఇది అనగా ఈ అహంకారం నవ్వుకు కారణమని హ్యాజ్లిట్ మొదలైన యాంథోనీ లుడ్విక్ వరకు పాశ్చాత్య తత్వవేత్త అనేకులు అభిప్రాయపడి తరువాత మానవుడు యోచనా పరుడై అంతర్ముఖుడైన అలా అహమికలన్నీ నశించి జ్ఞాని అయి మానవ సహజమైన రాగద్వేషాలు అతీతుడై స్వస్వరూప జ్ఞానం కలిగి ఎదుటి వాళ్ళ దౌర్బల్యాలపై జాలితో అయ్యో పాపం అనుకొని నవ్వు. ఇది మన సిసలైన సిద్ధాంతమని నా నమ్మకం. అంచేత పార్వతీశం ఎదుగుతున్న కొద్ది మనసు పరిపక్వమవుతున్నదని సాధారణులకు అందని ఆలోచన అలవరుచుకోగలుగుతాడని, ఆ కారణం చేతని అతని హాసం ఎక్కువ సునిశ్చితమై నాజూకవుతుందని ఆ రీతిగా అతన్ని రూపొందించే ప్రయత్నం చేశారు. నాదు అవత ఎంతకంటే విపులంగా చర్చించటానికి ఇది అదను కాదు కనుక ఇప్పటికీ సమాధానం విమర్శకుడు తృప్తి పడతారని. ఇంకా ఆఖరిసారి పత్రికా ప్రచురణ ప్రారంభిస్తే నరసింహశాస్త్రి గారు 2-3 భాగాలు కూడా వ్రాయగలుగుతారేమో అని మొదట సూచించిన చిరంజీవి పురాణం సుబ్రహ్మణ్య శర్మకు ఆ సూచన వెంటనే అందుకొని నన్ను ప్రోత్సహించి బలవంతపెట్టి నా లేఖిని నడిపించిన మిత్రుడు శ్రీ నార్ల వెంకటేశ్వరరావు గారు నాకు మొదటి నుంచి కుడి చేయిగా సాయపడి చిరంజీవి, కుమారి కప్పగంతు రాజరాజేశ్వరి, చిరంజీవి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ మరొకమారు నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు అని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటా మొక్కపాటి నరసింహశాస్త్రి. దీనితో 35వ ఈ ఎపిసోడ్తో బారిస్టర్ పార్వతీశం మొక్కపాటి నరసింహశాస్త్రి గారి అపూర్వమైన అజేయమైనటువంటి నవల పూర్తయింది. రేపటి నుంచి ఇంకొక దానిలో ప్రవేశిద్దాం. సెలవు.